ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి దాదాపు ఏడాది కావస్తోంది. ఈ ఏడాది కాలంగా ఇజ్రాయెల్ ఏకంగా 3 దేశాలను ఎదుర్కొంటోంది. ఒకవైపు పాలస్తీనాకు చెందిన హమాస్ను, మరోపక్క లెబనాన్కు చెందిన హెజబుల్లా, మరోపక్క వీరందరికీ ఫండింగ్ సమకూరుస్తున్న ఇరాన్ను ఇజ్రాయెల్ ఒక్కటే చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం పాలస్తీనా పనైపోయింది. గాజాను నేలమట్టం చేసింది. కీలక నేతలు హానియాను ఎప్పుడో లేపేసింది. సిన్వార్ ఉన్నాడో లేడో తెలియని పరిస్థితి. దాదాపు హమాస్ నడ్డి విరిచింది. ఇక మిగిలింది లెబనాన్కు చెందిన హెజబుల్లా. దాని నాయకుడు హసన్ నాసరుల్లాను గత శుక్రవారం నాడు ఇజ్రాయెల్ బంకర్ బస్టర్ బాంబులతో లేపేసింది. దీంతో యావత్ ప్రపంచం కంగుతింది. హెజబుల్లాకు చెందిన కీలక నాయకులను కూడా ఇజ్రాయెల్ లేపేసిందన్న టాక్ వినిపిస్తోంది. హసన్ నాసరుల్లా వారసుడిగా సఫీద్దీన్ ఎంపిక చేసినట్టుగా వార్తలొస్తున్నాయి. ఆయనను కూడా లేపేయాలని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. నాసరుల్లాను ఇజ్రాయెల్ చంపేసిన తర్వాత 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకుని బుధవారం నుంచి లెబనాన్పై గ్రౌండ్ ఆపరేషన్ మొదలెత్తింది. ఒకేసారి ఇటు గ్రౌండ్ ఆపరేషన్తో పాటు వైమానిక దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్. అయితే ఇజ్రాయెల్ ఒకటేసారి ఇటు గాజా అటు లెబనాన్పై దాడులు ప్రారంభించింది. అయితే ఈ క్రమంలో ఇజ్రాయెల్ 8 మంది సైనికులను కోల్పోయింది. అయితే గాజాలో మాత్రం ఇజ్రాయెల్ దాడులకు చాలా మంది పౌరులు చనిపోయారని, వారిలో పిల్లలు కూడా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇక పాలస్తీనా విషయానికొస్తే ఇక్కడ యుద్ధం మొదలై దాదాపు ఏడాది కావస్తోంది. యుద్ధం కనుచూపు మేరలో ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. ఇజ్రాయెల్ దళాలు పాలస్తీనాలోని ఖాన్ యూనిస్ ఏరియాలో గ్రౌండ్ ఆపరేషన్తో పాటు ఎయిర్ ఆపరేషన్ మొదలెట్టింది. ఇజ్రాయెల్ దాడిలో కనీసం 51 మంది పౌరులు చనిపోయారని పాలస్తీనా మెడికల్ అధికారులు తెలిపారు. ఇక ఇజ్రాయెల్ ఏకకాలంలో అటు పాలస్తీనా ఇటు లెబనాన్పై దాడులు మొదలెట్టింది. హెజబుల్లా కొత్త చీఫ్ సఫీద్దీన్ను లక్ష్యంగా చేసుకుంది. లెబనాన్పై చేసిన దాడిలో కొన్ని డజన్ల మంది చనిపోయారని లెబనాన్ ప్రభుత్వ రంగానికి చెందిన మీడియా తెలిపింది. ఇక తాజాగా ఇజ్రాయెల్ సిరియా సరిహద్దులోని అంతర్జాతీయ రోడ్డుపై దాడులు చేసి ధ్వంసం చేసింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ మిలిటరీ బీరూట్లో గురువారం హెజబుల్లా ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఇజ్రాయెల్ సైనికులు నేరుగా మిలిటెంట్లతో తలపడ్డారు. అలాగే హెజబుల్లా ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ యుద్ధ విమానాలతో దాడులకు తెగబడింది. ఈ వారం ప్రారంభంలో ఇజ్రాయెల్ తమ దళాలు దక్షిణ లెబనాన్లో గ్రౌండ్ ఆపరేషన్ మొదలెత్తాయని తెలిపింది. కాగా దక్షిణ లెబనాన్ హెజబుల్లాకు గట్టి పట్టుగల ప్రాంతం. కాగా గత కొన్ని రోజుల నుంచి ఇజ్రాయెల్ ఎడతెరిపి లేకుండా దాడులు మొదలెట్టింది. గత శుక్రవారం నాడు హెజబుల్లా చీఫ్ హసన్ నాసరుల్లాను లేపేసిన విషయం తెలిసిందే. లెబనీస్ హెల్త్ మినిస్ట్రీ ప్రకారం చూస్తే ఇజ్రాయెల్ వైమానిక దాడులు, గ్రౌండ్ లెవెల్ దాడుల్లో మొత్తం 1000 మంది వరకు చనిపోయారని, సుమారు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. కాగా లెబనాన్ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉంటే తాజా పరిణామాల ద్వారా మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోనుంది. ఇక అసలు విషయానికొస్తే ఇటు హమాస్ అటు లెబనాన్కు వెనుకుండి పెద్దన్న పాత్ర పోషిస్తోంది ఇరాన్. కాగా నేరుగా ఇజ్రాయెల్పై దాడులు చేయాలంటే అటు హెజబుల్లా మిలిటెంట్ల ద్వారా దాడులు చేయిస్తోంది. ఇక నాసరుల్లా మృతి చెందిన తర్వాత ఇజ్రాయెల్పై 200 క్షిపణులు ప్రయోగించి ఇరాన్ మమ అనిపించింది. ఇక పాలస్తీనా హెజబుల్లాను పూర్తిగా నేలమట్టం చేసిన తర్వాత తీరిగ్గా ఇరాన్ పనిపట్టాలని చూస్తోంది ఇజ్రాయెల్. ప్రస్తుతం తెహరాన్లో ఖమేనీకి పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. అక్కడి ప్రజలు మత ఛాందసవాదులపై మండిపడుతున్నారు. 2022లో మహాషా అమిని అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ సరిగ్గా ధరించలేదని పోలీసులు అరెస్ట్ చేసి చంపేసిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఈ ఉద్యమాన్ని ఖమేనీ సర్కారు ఉక్కుపాదంతో అణిచివేసింది. ఈ ఉద్యమంలో వందలాది మంది చనిపోయారు. వేలాది మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కొందరిని ప్రభుత్వం ఉరి తీసింది. దీంతో ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అక్కడి ప్రజలు గోడలపై కావాలనుకుంటే ఖమేనీని చంపుకోండి, తమను వదిలేయండి అనే రాతలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేశాయి. ఇక ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా తమకు ఇరాన్ పౌరుడితో ఎలాంటి వైరం లేదు, పాలకులతోనే అని పలుమార్లు చెప్పారు. మొత్తానికి చూస్తే ఇరాన్లో మత ఛాందసవాదులను గద్దెదించి పౌర ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రజలు కూడా ప్రభుత్వంపై విసిగిపోయి ఉన్నారు.
ఇదిలా ఉండగా గత వారం రోజుల నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ రహస్య ప్రదేశంలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడో ఎవ్వరికి తెలియకుండా ఉంది. ఇరాన్ సీక్రెట్ సర్వీస్లో అంతా ఇజ్రాయేలీలు చేరిపోయారని ఖమేనీ భయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఖమేనీ చాలా రోజుల తర్వాత బహిరంగంగా బయటికొచ్చి హెజబుల్లా చీఫ్ హసన్ నాసరుల్లా మృతికి సంతాపంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి చూస్తే ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసి అతిపెద్ద తప్పు చేసింది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయిల్ ఫిర్యాదు చేసుకోవడానికి అవకాశం దక్కింది. ప్రశాంతంగా ఉన్న తమపై 200 మిసైళ్లను ప్రయోగించిందని చెప్పుకోవడానికి ఇజ్రాయెల్కు అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఇజ్రాయిల్పై ఇరాన్ దాడులు చేసినా సమర్థించుకోలేని పరిస్థితి. మొత్తానికి చూస్తే ఈ ఎపిసోడ్లో ఇరాన్ దోషిగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.